అమ్మడు నువ్వు నెల తప్పావని విషయం మీ అత్తయ్య గారు ఫోన్ చేయగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా. ఎంత వేగంగా ఇక్కడికి వస్తానా అని నిన్ను చూస్తానా అని అనిపించింది. నువ్వు మీ అత్తయ్య గారు ఫోన్ చేయగానే నిజంగా మహాలక్ష్మివే అమ్మ, నిజంగా నువ్వు నెల తప్పవని విషయం తెలియగానే మేము పాదబండి వేసుకొని టుర్రున ఇక్కడికి వాలిపోయాం అని చెప్పేసి వాళ్ళ నాన్న అనగానే ఇక వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్న కాలు తొక్కుతూ ఉంటుంది. ఇక మళ్ళీ కూడా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఆడిన మాటలకి. అదే మా డ్రైవర్కి ఫోన్ చేయగానే పాత కారులో మమ్మల్ని దింపేసి అక్కడికి వెళ్ళిపోయాడు, అదే చెప్పబోయాడు మా ఆయన అని చెప్పేసి భాగ్యం అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నల వైపు. ఇక అవునవును నేను చెప్పాల్సిన డైలాగే మా ఆవిడ చెప్పింది, అదే అని చెప్పేసి ఆనందరావు అంటూ ఉంటాడు. ఏమండి మీరు కొంచెం కాస్త నోరు కామెడీలో ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నిజంగా మహాలక్ష్మి అమ్మ, ఇప్పుడైనా అన్నయ్య గారు మీకు అర్థమైందా ఇంటి మహాలక్ష్మి ఎవరో. ఇంటికి ఇంతకు ముందే 2 కోడళ్ళు వచ్చారు, కానీ చివరి ఆఖరిలో నా కూతురు వచ్చింది, అయినా సరే ముందు నా కూతురు నెల తప్పింది అని అనేసరికి నర్మదా ప్రేమ అయితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అబ్బో అని చెప్పేసి అనేసరికి ఇక తిరుపతి వీళ్ళందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. నన్ను అసలు మాట్లాడనివ్వకుండా ఒకరికొకరు అని చెప్పేసి, అమ్మ నేను చెప్పింది ఒకసారి వింటావా అని చెప్పేసి వల్లి అనేసరికి ఇక ఆనందరావు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి, అదే అమ్మ అని గట్టిగా అరిసేసరికి, అమ్మ నువ్వు అలా అరవకూడదే, ఇప్పుడు అసలే కడుపుతోటి ఉన్నావు, అలాగా అరిస్తే కడుపులో బిడ్డకి ఏదైనా అవుతుంది అని అనేసరికి, ఆపుతావా, కడుపు లేదు కాకరకాయ లేదు ఆపండి అని గట్టిగా ఏమంటున్నావు అమ్మడు అని షాక్ అవుతూ ఉంటుంది భాగ్యం. ఇక అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతూ ఉంటారు వల్లి మాటలకి. మీకు చెప్పలే నాకు వాంతులు అయితే కడుపు అని మీరు ఎలా అనుకుంటారు, నాకు కడుపేం లేదు, నేను బొద్దింక తిన్న ఉప్మా తినడం వల్ల వాంతులు చేసుకుంటున్నాను అని అనేసరికి, ఏంటి ఆ వాంతులు ఈ వాంతులా, ఆ వాంతులు కాదా అని అనేసరికి, అవునత్తయ్య ఈ నర్మదా ప్రేమ వాళ్ళు నాకు బొద్దింక పడిన ఉప్మా ఇచ్చారు, అందుకే నాకు వాంతులు అయ్యాయి అని అనేసరికి ఇక వీళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు. అదేంటక్క నీకు ఇచ్చిన ఉప్మా మేము కూడా తిన్నాము, మరి మాకు వాంతులు అవ్వలేదేమి, నీకు మా మీద ప్రేమ లేకపోవచ్చు కానీ మాకు నువ్వంటే ప్రేమే అక్క, నిన్ను ఎప్పుడు మేము సొంత అక్కలాగే చూస్తాము, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళ చూసినా సరే అని అనేసరికి, మరి నాకు వాంతులు ఎందుకు అయ్యాయి అని అనేసరికి భాగ్యం అయితే గట్టిగా చూస్తూ ఉంటుంది. ఇక వల్లి నర్మద అయితే ఏం మాట్లాడాలి ఇప్పుడు అని అనేసరికి, ఏంటక్క నువ్వు మమ్మల్ని ద్వేషించుకున్నా సరే నువ్వంటే మాకు ఇష్టమే, నువ్వు మా సొంత అక్క లాంటిదానివి, నీకెందుకు మేము బుద్ధింక పడిన ఉప్మా పెడతాం, నువ్వేదో ఊహించుకున్నావు అని అనేసరికి ఒక్కసారిగా, ఏంటమ్మా ఈ ఉప్మా గోళ, బొద్దింక పడడం ఏంటి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని వల్లిని రామరాజు అడిగేసరికి ఇక ప్రేమ నర్మద అయితే అలా చూస్తూ ఉంటారు. అది కాదు మామయ్య, ఉప్మాలో బొద్దింక పడిందేమోనని నేనే పొరపాటు పడి వాంతులు చేసుకున్నాను అంతే, అంతకుమించి ఇంకేం కాదు, నేనేం నెల తప్పలేదు అని చెప్పేసి అందరితో చెప్తూ ఉంటుంది. సరే అని అందరూ ఎటు వాళ్ళు అటు